सस्यश्यामलां मातरं वन्दे मातरं। शुभ्रज्योत्स्ना पुलकितयामिनी उल्लकुसुमिता द्रुमदलशोभिनी सुहासिनी सुमधुरभाषिणी सुखदां वरदां मातरं वन्दे मातरं वन्दे मातरं। जय हिंद। वन्दे मातरं सुजलां सुफलां मलयज शीतलां सस्यश्यामलां मातरं वन्दे मातरं। शुभ्रज्योत्स्ना पुलकितयामिनी उल्लकुसुमिता द्रुमदलशोभिनी सुहासिनी सुमधुरभाषिणी सुखदां वरदां मातरं वन्दे मातरं वन्दे मातरं। భారతదేశంలో భీమ్సేన్ చటర్జీ గారు ఈ గేయాన్ని రాసి వందే మాతరం గేయాన్ని రాసి 150 సంవత్సరాలైన సందర్భంగా దేశం భిన్నత్వంలో ఏకత్వంగా సాగాలని, భారతదేశం బలాలని, భారతదేశంలో ఉన్న వనరులని, మొత్తం దేశంలో ఉండేటటువంటి మానవ వనరులతో సహా సహజ వనరులందరినీ ప్రస్తావిస్తూ సాగిన గేయం స్వతంత్రోద్యమంలో ప్రజలందరినీ ఏకతాటిపైకి నడపడానికి ఒక ఊతంగా ఉపయోగించినటువంటి ఈ గేయం కాబట్టి 150 సంవత్సరాలైన సందర్భంలో మళ్ళా దేశమంతా ఒక్కటిగానే ఉంది, మనదంతా ఒకటే అనేటువంటి భావాన్ని ప్రజ్వలింపజేయడం కోసం ప్రధానమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ రోజు దేశమంతా ఈ కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా మన విశ్వవిద్యాలయంలో కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. మనకి ఎన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నా ఒకటిగా ఉండాలి అనేటువంటి సందేశంతో ఈ గేయం సాగుతుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నమస్కారం. Now I request our today's chief guest and our honorable Vice Chancellor, Professor Ganta Chakrabarty garu. అందరికీ నమస్కారం. ఇవాళ భారత ప్రభుత్వం ఆదేశం మేరకు దేశవ్యాప్తంగా వందే మాతరం 150 సంవత్సరాల ఉత్సవాల్లో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సామూహికంగా వందే మాతరంని పాడడం అనేటువంటిది ఒక ప్రత్యేకంగా రూపొందించినటువంటి అంశం. ఎందుకు సామూహికంగా ఈ కార్యక్రమాన్ని లేదా వందే మాతరాన్ని ఇవాళ గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అంటే, నిజానికి వందే మాతరాన్ని ప్రతిరోజు గుర్తు చేసుకోవాల్సినటువంటి గేయం. 1882లో స్వదేశీ ఉద్యమం అనేటువంటిది అంకురార్పణ జరిగినటువంటి కాలంలో ఆనంద్ మఠ్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ కలకత్తాలో మొట్టమొదటిసారిగా ఈ వందే మాతరం అనేటువంటి గీతంతో స్వదేశీ ఉద్యమానికి ఊతమిచ్చినటువంటి సందర్భం. వందే మాతరం అంటే తల్లి నీకు వందనం అని మొదలై ఈ భారతదేశం యొక్క ప్రశస్తిని, గొప్పతనాన్ని మనం షార్టర్ వర్షన్ పాడుతున్నాం. కానీ షార్టర్ వర్షన్లో కేవలం ఒక చిన్న వర్ణన మాత్రమే ఉంటుంది. మొత్తం గేయం అంతా కూడా జాతిని జాగృతపరచడంలో భాగంగా బంకిం చంద్ర చటర్జీ గారు ఆనంద్ మఠ్ కోసం రాసినటువంటి ప్రార్థన గీతం. సరే, ఇది ఇవాళ కూడా మనకి ఎందుకు అవసరం అని అంటే, భారతదేశం యొక్క ఔన్నత్యం, జాతీయ భావం పెంపొందించడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతున్నది. ఎందుకంటే ఎవరికైనా సరే వాళ్ళ దేశం అనేటువంటిది గొప్పది, వాళ్ళ ప్రాంతం అనేటువంటిది గొప్పది, వాళ్ళ సంస్థ అనేటువంటిది గొప్పది అనేటువంటి భావన ప్రతి ఒక్కరికి ఉండాలి. చివరికి నేను గొప్ప జీవితం జీవిస్తాను అనే భావన కూడా ఉండాలి. అది మౌలికంగా మనిషికి ఉండాల్సినటువంటి ఒక ఆత్మవిశ్వాస ప్రకటనలాగా ఈ గేయం అనేటువంటిది ఉంటుంది. సరే, మరి ఎందుకు మన జాతీయ గీతం కాలేదు? అది ఈ సందర్భంగా కాదు, ఇంకొక సందర్భంలో మనం మాట్లాడుకోవచ్చు.
ఇది జాతీయ గేయం తప్ప జాతీయ గీతం కాలేదు. దానిలో కూడా చాలా రకాలైనటువంటి అంశాలు ఉన్నాయి. ప్రధానంగా ఆనంద మఠ అనేటువంటి ఒక సంస్థని, అది ఒక మత సంస్పరమైనటువంటి సంస్థని, ఉగ్రవాద సంస్థని, రకరకాలైనటువంటి భావాలతోటి దాన్ని తర్వాత నిషేధించడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ దాన్ని పునరుద్ధరించడం జరిగింది. ఆ సందర్భంగా దాన్ని దేశవ్యాప్తంగా ఒక లౌకిక దేశంలో ఎటువంటి ప్రార్థనా గీతం ఉండాలా ఉండకూడదని అనుకునేటువంటి సందర్భంలో జనగణ మనని మనం ఒక ప్రార్థనా గీతంగా తీసుకోవడం జరిగింది. అది కానీ ఇది జనగణ మన కానీ వందే మాతరం కానీ రెండు కూడా దేశానికి, దేశం యొక్క ప్రాశస్త్యతని తెలియజేసేటువంటి గేయాలలో, స్ఫూర్తిని నింపేటువంటి గేయాలలో భాగం. ఈ కార్యక్రమంలో నిజానికి నిన్న మధ్యాహ్నం యూజీసీ నుంచి మనకి సర్క్యులర్ వచ్చింది. ద సర్క్యులర్ ఇస్ ఆల్సో సైన్డ్ ఆన్ 6th of November. అయినా సరే ఇంతమంది ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీ లోపల దేశభక్తి ఎంత ఉందో నాకు అర్థమవుతా ఉంది. అందరికీ అభినందనలు. ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.